హలో పీపుల్ అందరికి. ఎక్స్‌క్యూజెస్. నేను ఇప్పటికి చాలా ఎక్స్‌క్యూజెస్ ఇచ్చా. అందుకే 2023లో క్యాలిసింగ్ స్టార్ట్ చేసినా, ఇంకా హ్యాండ్ స్టాండ్ రన్నింగ్‌లోనే ఉండిపోయా. రే వద్దురా, నా మాటినరా. ఈ క్యాలిస్టిక్స్ మన వల్ల కాదురా. జిమ్ ఒకటే చేసుకుందాంరా. ఇందులో ఇంజురీస్ కానీ ఎక్కువ ఉంటాయిరా. ఈ యూట్యూబ్ రీల్స్ కంటెంట్ క్రియేటర్స్ మనకు వద్దురా. చెప్పేదేనరా. ఇంకా చాలు. విత్ ఇన్ షార్ట్ టైం మనం హ్యాండ్ స్టాండ్ అన్లాక్ చేయబోతున్నాం. గుళ్ళో ఏ పూజ అయినా ఫస్ట్ వినాయకుడు స్వామితో స్టార్ట్ చేసినట్టు, మనం ఏ వర్కౌట్ చేసినా ఫస్ట్ పుషప్స్తోనే స్టార్ట్ చేస్తాం. సో మనం క్యాలిస్టిక్స్లో ఫస్ట్ నేర్చుకునే స్కిల్ హ్యాండ్ స్టాండ్. సో ట్రై చేశాను, పడ్డాను. మళ్ళా ట్రై చేశాను, మళ్ళా పడ్డాను. సో ఈసారి ట్రై చేశాను, పడ్డాను. సో ఈసారి 1-2-3 సెకండ్స్ హోల్డ్ చేశాను అనుకుంటా. సో ఇలా కాదనేసి వాల్ హ్యాండ్ స్టాండ్తో మళ్ళీ ట్రై చేశాను. కొద్దిసేపు వాల్ హ్యాండ్ స్టాండ్ చేశాక ఎల్ సిట్ చేశాను. పర్లేదు, ఎల్ సిట్ బాగానే వచ్చింది. సో ఇది మన ఫస్ట్ మీల్. పొద్దున్నే బేవర్స్గా ఎదురయ్యారు. ఇదిగో పిచ్చుల కోసం కట్ చేసిన జాంకాయ్. జియ్యమని బండేసుకొని జిమ్కి వెళ్ళాము. ఎలానో క్యాలిస్టిక్స్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పిస్టల్ స్కోర్స్తో ట్రై చేశా, వచ్చాయి. తర్వాత లెగ్ ప్రెస్ గట్టిగా కొట్టాను. తర్వాత లంజెస్, దేవుడా ఎవడు కనిపెట్టారు బాబు ఈ లంజెస్. తర్వాత ఇష్టమైన లెగ్ ఎక్స్టెన్షన్, తర్వాత సరదాగా లెగ్ కర్ల్, తర్వాత కాఫ్ రేస్. మీ అందరికి ఒక విషయం చెప్పనా, ఒక అబ్బాయి సన్ స్క్రీన్ వాడుతున్నాడంటే 2 రీజన్స్. ఒకటి సన్ అంటే భయం ఉండాలి, లేదంటే ఇది వాడమని చెప్పిన వాళ్ళంటే భయం ఉండాలి. ఆఫ్టర్నూన్ మీల్ ఫినిష్ చేసుకొని సాయంకాలం టటాయిన్లో మా సీనియర్ని కలవడానికి వచ్చాను. వచ్చినందుకు పైనాపిల్ జ్యూస్ ఇప్పించాడు, చల్లగా తాగాను. బీచ్లో క్యామిల్స్, డెజర్ట్లో ఉండాలిగా. AK-47తో మనిషి. ఈ రాయి నాకు ఒక్కడికే ఎలా కనిపిస్తుందా, మీకు అలానే కనిపిస్తుంది. నాకు తెలుసు ఈ వీడియో చూస్తున్న ఒక 10 మంది బీచ్ చూపించచ్చు కదా అని అడుగుతారు. అందుకే బీచ్కే మిమ్మల్ని చూపిస్తాను. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ బాయ్, గుడ్ నైట్.